హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా బస్ స్టాప్లో నించునున్న స్టూడెంట్స్ని గమనించారా? కాలేజ్ స్టూడెంట్స్ని ఎలా ఉంటారండి వాళ్ళు? ఎంత హుషారుగా ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు, గలగలా మాట్లాడేస్తూ. ఆ వయసు అలాంటిది అనమాట. చాలా ఆనందంగా ఉంటారు. సరే, ఇంకా వాళ్ళలో అమ్మాయిలు చెప్పక్కర్లేదు. మనం ఓ పని చేద్దామండి. మన అబ్బాయిలు కాసేపు పక్కన పెడదాం, అమ్మాయిల గురించే మాట్లాడదాం. అబ్బాయిలదే ఉందండి, ఉట్టి సన్నాసులు, వాళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటారు. మన అమ్మాయిల గురించి మాట్లాడదాం. సరే, బస్ స్టాప్లో అమ్మాయిలను చూసారా ఎలా ఉంటారు? బ్రహ్మాండంగా గలగలా మాట్లాడుతూ సంతోషంగా. ఆ వయసు అటువంటిది. బాగుంటారు, అందరు చక్కగా ఉంటారు. జుట్లు ఇలా విరబోసుకుని ఉంటారు. తర్వాత ఇది ఏంటి, పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, లేదా లాంగ్ గౌన్ వేసుకుంటారు, లేదా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని వచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళు వేసేసుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు పెట్టే గోల వర్ణనాతీతం. అది వాళ్ళ బాధ వాళ్ళదే, అంతే. సరే, ఇలా ఉంటారు కదా, వీళ్ళు బాగుంటారా? ఇవన్నీ డ్రెస్సింగ్లో వాటిలో ఎందుకు బాగుంటారు? ఆ వయసు అటువంటిది, బాగానే ఉంటారు, వయసులో ఉన్నారు కదా, బాగుంటారు. కానీ పాతకాలం అమ్మాయిలు, ఇదివరకటి అమ్మాయిలు చాలా అందంగా ఉండేవాళ్ళండి, చాలా అందంగా ఉండేవాళ్ళు. అదేమిటి, ఇప్పుడు అమ్మాయిలు అందంగా పుట్టడం లేదా అంటే అందంగానే పుడుతున్నారు, కానీ వాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చక్కగా తయారయ్యేవాళ్ళు అనమాట. అప్పుడు అమ్మాయిలు పెద్ద జడ, చక్కగా బొట్టు, తర్వాత చేతి నిండా గాజులు, మెడలో సన్నని చైను, కళ్ళకి కాటుక, ఆ తర్వాత కాళ్ళకి పట్టీలు, ఇవన్నీ కాకుండా స్పెషల్గా ఇంకోటి ఉందండి, అద్భుతమైనది అనమాట. అదేంటంటే లంగావోణి. ఎంత బాగుంటారండి లంగావోణిలో. లంగావోణి వేసుకుని ఇవన్నీ కాటుకలు, బొట్లు, గాజులు, పెద్ద జడ, అద్భుతంగా. అది కూడా ఆ వయసు ఏంటి, 16 ఏళ్ళ వయసు, 18 ఏళ్ళ వయసు. ఆ వయసులో వాళ్ళు ఎలా ఉంటారు లంగావోణితో చూస్తే? ముచ్చటగా ఉంటారండి లంగావోణిలో. నాకు ఒకటే బాధ ఏంటంటే, ఫ్యాషన్స్ ఉన్నాయే, ఇవి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. పాత ఫ్యాషన్లు మళ్ళీ ఇప్పుడు వస్తుంటాయి, ఇప్పుడు అవి పాత పడిపోతుంటాయి, మళ్ళీ కొత్త ఫ్యాషన్లు వస్తుంటాయి, మళ్ళీ అవి పాత పడిపోతుంటాయి. ఎప్పటి ఫ్యాషన్లో మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. అలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చాలా పాతకాలంలో, చాలా చాలా ఏళ్ల క్రితం అనమాట, ఇలా జాకెట్లకు బుట్టలు ఉండేవి అనమాట. బుట్ట జాకెట్లు ఉండేవి, చేతులకు బుట్ట చేతులు ఉండేవి అనమాట. అవి అంతరించిపోయాయి. పోయిన తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల క్రితం ఈ బుట్ట జాకెట్లు వచ్చాయన్నమాట. ఇక్కడ 2 బుట్టలు వస్తాయన్నమాట. ఆ ఫ్యాషన్ వచ్చింది. మళ్ళీ అవి కొన్నాళ్ళ నుండి మళ్ళీ పోయాయి అనమాట. అలా ఫ్యాషన్స్ రిపీట్ అవుతుంటాయి. కానీ అదేం కర్మో, అదేం దిక్కుమాలిన కర్మో ఏంటో కానీ, ఈ లంగా ఓణి జాకెట్ల ఫ్యాషన్ రావట్లేదండి. వస్తే ఎంత బాగుండు. ఆ లంగా ఓణి ఫ్యాషను, తర్వాత మళ్ళీ అందరూ జడలు వేసుకుని, చక్కగా బొట్టు పెట్టుకుని, అన్నీ ఈ గాజులు అన్నీ వేసుకుని ఎంత ముచ్చడుకుంటారండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా కోరిక తీరుతుందా ఏంటో. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అలా అందంగా ఉంటే బాగుండు. వాళ్ళందరినీ అలా చూడాలని ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా అమ్మాయిలు బాగుంటుంది కదా చక్కగా. నా కోరిక ఏంటో అని అనుకుంటూ ఉన్నాను అనమాట. తీరుతుందో లేదో అనుకుంటుంటే, ఒకరోజు నాకు మాదాపూర్లో అనమాట, నేను నాకు పని మీద వెళ్తుంటే ఒక అమ్మాయిని చూశానండి ఫుట్పాత్ మీద, ఎవరి కోసం ఎదురు చూస్తుంది. ఆ అమ్మాయి నేను ఇప్పుడు ఏవైతే చెప్పానో అవన్నీ ఉన్నాయి ఆ లక్షణాలని. చక్కగా బొట్టు పెట్టుకుంది, పెద్ద జడ వేసుకుంది, కాటుకు పెట్టుకుంది, గాజులు వేసుకుంది. ముఖ్యంగా నేను చెప్పాను కదా, లంగా ఓడి వేసుకుని అలా నిలబడింది అనమాట. అలా ఆశ్చర్యంగా చూస్తూ పోయాను. ఆ అమ్మాయి కూడా బాగుంది, చక్కగా. ఏ 18 ఏళ్ళు అంతా ఉంటే చూడముచ్చటగా ఉందనమాట. అలా చూస్తూ ఉండిపోయాను. అబ్బా, ఎంత బాగుంది, మళ్ళీ ఈ ఫ్యాషన్ వచ్చేస్తుంది అనుకుంటాను, ఈ అమ్మాయితో పాటు అలా వచ్చేస్తుందేమో, వస్తే బాగుండు అని అనుకుంటుంటే, సడన్గా ఆ అమ్మాయి బ్యాగ్ టై అని తెరిచి సిగరెట్ నోట్లో పెట్టుకుని దమ్ కొట్టడం మొదలుపెట్టాను. అంతే, నేను బిత్తరపోయాను, షాక్ తిన్నాను నేను, అంతే. నాకు అప్పుడు అనిపించింది, బాబోయ్, ఈ లంగా ఓణీల ఫ్యాషన్ వచ్చినా రాకపోయినా ఈ అలవాట్లు మాత్రం అందరికీ స్ప్రెడ్ అవ్వకూడదు. ఇది వద్దమ్మా తల్లి, నా మాట వినండి. కొంచెం వాటిలన్నింటినీ దూరం పెట్టండి, వాటి జోలికి వెళ్ళకండి. కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించి మన జాతి గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడండి అమ్మ తల్లి. లంగావణి సంగతి తుంగలో దొరికేద్దాం. దీని జోలికి వెళ్ళకండి. ఓకేనా?